రైట్ తిరుపతిలో సంచలనం సృష్టించిన సోనా విజన్ మొబైల్ షోరూంలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీ జరిగిన కేవలం 2 రోజుల్లోనే నిందితులను గుర్తించి 1,50,00,000 రూపాయల విలువైన 195 మొబైల్ ఫోన్లు 5 యాపిల్ ట్యాబ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని చోరీలకు పాల్పడే సమయంలో ఉపయోగించే ప్రత్యేక పద్ధతిని అనుసరించి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జార్ఖండ్, నాగ్పూర్ ప్రాంతాలకు చెందిన వివిధ బృందాల సహకారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరీకి ఉపయోగించిన పరికరాలతో పాటు కీలక ఆధారాలను సేకరించారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ట్యాబ్లను స్వాధీనం చేసుకుని మరిన్ని చోరీలపై విచారణ కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విటల్ ఇన్స్టాలేషన్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఎస్పీ సూచించారు. వ్యాపార సంస్థలు సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. అంతర్రాష్ట్ర మొబైల్ చోరీ దొంగల ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు పట్టుకున్న పరిస్థితి ఉంది. దేశం దాటి వెళ్ళిపోతున్నటువంటి 1.5 సరుకు విలువైనటువంటి 195 మొబైల్ను కూడా సరే తిరుపతి జిల్లా పోలీసులు అయితే ఎట్టకేలకు రికవరీ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ యొక్క దాదాపు ఏదైతే ప్రముఖ బ్రాండ్లకు సంబంధించినటువంటి ఈ మొబైల్ను 195 ఉన్నటువంటి ఈ యొక్క మొబైల్ అన్నీ కూడా సరే దీని ఖరీదు దాదాపు 1,50,00,000 రూపాయలు విలువ చేసే మొబైల్ ఇవన్నీ కూడా సరే దేశం దాటి వెళ్ళిపోతున్న క్రమంలో జిల్లా అయితే తిరుపతి జిల్లా పోలీసులు చాకచక్యంగా అయితే టెక్నాలజీ ఆధారంగా కూడా సరే ఈ యొక్క మొబైల్స్ అన్నీ కూడా సరే రికవరీ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఒక 4 నిందితులతో పాటు తిరుపతిలో మరో మొత్తం 5 మంది నిందితులు కూడా సరే పోలీసులు అదుపులో తీసుకొని విచారించిన అనంతరం కూడా సరే ఈ యొక్క మొబైల్స్ అన్నీ కూడా సరే రికవరీ చేసుకున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే మొబైల్ షోరూంలో భారీ స్థాయిలో కూడా సరే ఈ యొక్క చోరీ జరగడం, అది కూడా దేశం దాటి వెళ్ళిపోతున్నటువంటి ఈ యొక్క మొబైల్ను కూడా సరే అట మాన్యువల్ ఆధారంగా టెక్నాలజీ ఆధారంగా కూడా సరే పోలీసులు ఎట్టకేలకు రికవరీ చేసిన పరిస్థితి ఉంది. సార్ చెప్పండి సార్, అంటే ఈ యొక్క దేశం దాటి వెళ్ళిపోతున్న ఈ మొబైల్ని ఏ విధంగా పట్టుకున్నారు? ఇది తప్పకుండా అండి, తిరుపతి జిల్లా పోలీసు అన్ని ఆధారాలతో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఎక్కువగా బంగ్లాదేశ్ మరియు నేపాల్కి పంపిస్తారు. ఉన్న ఆధారాలని తర్వాత వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల ఆఫీసర్స్ ఆధ్వర్యంలో వారి సహకారంతో ఇవన్నీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి నగరంలో అనేక మాల్స్ కూడా ఉన్నాయి పరిస్థితి ఉంది. బంగారు షాపులు ఇలాంటి ఏదైతే కోట్లాది రూపాయలు విలువ చేసిన సరుకు అంతా కూడా తిరుపతిలో ఉన్నది. ముఖ్యంగా ఇలాంటి యజమానులకి పోలీస్ శాఖ నుంచి ఎలాంటి హెచ్చరికలు జరిగింది? తప్పకుండా వీరు పోలీస్ వారికి సహకరించాలి. ఎక్కువగా కెమెరాస్ని ఉంచుకోవాలి, తర్వాత వాటిని అలారం సిస్టమ్ ఉంచుకోవాలి. వీళ్ళంతా కలిసి సహకరిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో దొంగతనాలు జరగకుండా ఒక మంచి ఒక నిర్దిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేరస్తులు గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు దీని మీద ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎలా చేయబోతుంది? ఈ కేసెస్ అన్ని ఇంకా విచారిస్తాం. తప్పకుండా మిగతా రాష్ట్రాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వీళ్ళని ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి రాబోయే రోజుల్లో వీరి పూర్తి సమాచారం సేకరించడం జరుగుతుంది. మనం చూడొచ్చు, ఇదైతే ఒక ఏదైతే యాపిల్ మొబైల్స్తో పాటు వివిధ ఏదైతే బ్రాండ్లకు సంబంధించినటువంటి 195 యొక్క మొబైల్స్ను కూడా సరే ఎట్టకేలకు పట్టుకున్న నేపథ్యంలో కూడా సరే ఈ యొక్క కేసు ఛేదించినటువంటి పోలీస్ అధికారులందరూ కూడా సరే జిల్లా ఎస్పీ అయితే సుబ్బారాయుడు కూడా అభినందిస్తూ పాటు ప్రశంస పత్రాలు కూడా అందజేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ యొక్క రాష్ట్రాల్లో కూడా వెళ్ళిపోయే తరుణంలో అంటే దొంగల కంటే ముందుగానే టెక్నాలజీ పరంగా పోలీసులు వాళ్ళకంటే ముందుకు చేరుకోవడం, ఆ తర్వాత వారిని అక్కడ
ఒకరిని అదుపులో తీసుకొని స్థానిక పోలీసులు సహకారంతో కూడా సరే ఎట్టకేలకు ఈ యొక్క కేసులో ఉన్నటువంటి అయితే 195 మొబైల్స్ అంటే దాదాపు 1,50,00,000 రూపాయల రికవరీ అయితే కొత్త మొబైల్స్ను కూడా సరే ఎట్టకేలకు తిరుపతికి తీసుకొని వచ్చిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ యొక్క 1,500,00,000 సరుకుని అయితే పోలీసులు అయితే ఇవాళ ఈ యొక్క తీసుకొచ్చిన తర్వాత కూడా మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఒకటే చెప్తున్నారు, తిరుపతే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా సరే అనేక మాల్స్ బంగారు షాపులు కూడా ఎక్కువ శాతం తిరుపతిలో ఉన్న నేపథ్యంలో ఆ యొక్క లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ అందుబాటులో ఉంచాలి. అయితే వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరు కూడా సరే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్గా కూడా సరే సీసీ కెమెరాస్ అయితే టెక్నాలజీ మారుతున్న కాలం కూడా సరే నూతనవి ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా సరే జిల్లా అయితే ఎస్పీ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి నుండి.